ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక 5 ఎకరాల సైటు మనకు సేల్కి వచ్చిందండి. బీటీ రోడ్ నుంచి ఒక 100 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ పొద్దు రోడ్ కనిపిస్తుంది చూడండి, అది బీటీ రోడ్కి ఉంటుంది. అది ఆ పూల్ లాగా అనిపిస్తుంది, అది బీటీ రోడ్. ఇట్లా తిరిగి రావాలి అంతే. 100 మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఇది దానికి రోడ్డు, ఇది బోర్ అండి. దానికి 5 ఎకరాల సైట్. ఇది మొత్తం 5 ఎకరాల సైట్ అండి. మొత్తం పొలమే. బోరు మాత్రం ఇంకో 5 ఎకరాలు కూడా వాడుతుందట. అంటే 10 ఎకరాలకు సరిపోయే వాటర్ ఉన్నాయట దాంట్లో. ఇది వచ్చేసి మొత్తం 5 ఎకరాల పొలం అండి. మొత్తం పొలమే, మొత్తం నాటేసిర్రు. మనకు ఆ బోర్డు దాకా వస్తుంది నాకు తెలిసి. 1 2 3 4 5 6 7 8 9 10 మడ్ల దాకా వస్తాయి. మొత్తం 10 మడ్ల దాకా వస్తాయండి. ఆ స్తంభం ఉంటుంది చూడండి, అక్కడ వరకు వస్తుంది బిట్టు మాత్రం. 5 ఎకరాల సైటు. బీటీ రోడ్ నుంచి 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కరీంనగర్ టు హైదరాబాద్ హైవే నుంచి ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. సిద్దిపేట నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. కరీంనగర్ నుంచి ఒక 45 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. మొత్తం వరి పొలమే, ఫుల్ వాటర్, బోర్తో సహా. మనకు బీటీ రోడ్ నుంచి ఒక 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఇదండి బిట్టు వరి పొలంది. ఇది చిన్న కోడూరు మండలంలో వస్తుందండి ల్యాండ్. మనకు సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్కి కూడా ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇదండి బిట్టు, మొత్తం వరి పొలం, బోర్తో సహా. బోర్ అది. ఇది తవ్వడానికి ఒక 24 ఫీట్ల రోడ్ అండి దీనికి. మొన్న 10 ఎకరాలు ₹1,00,00,000 ఎకరం. అంటే మనం మంచిగా కలిసిమెలిసి చేసుకోవాలని నేను అంట. ఏమంటారు? అదే అది బోరు. ఇది ఇక్కడ నుంచి ఆ కిందికి మొత్తం పొలమే, బోరుతో సహా. మనకు బీటీ రోడ్కి జస్ట్ ఒక 100 మీటర్ 150 మీటర్ అంతే. అది కనిపించే సన్ఫ్లవర్ది అది బీటీ రోడే. రోడ్ మాత్రం ఇట్లుంటుంది. ఇట్లా పోతేనేమో అంత 100 మీటర్లు ఉంటుంది, ఇట్లా పోతే ఒక 150 మీటర్ ఉంటుంది అంతే. 5 ఎకరాల సైట్ ఇది. చిన్న కోడూరు మండలంలో ఉంటుంది. ఒక బోర్ ఫుల్ వాడుతుంది.